వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము బియ్యం పిండి వడియాలు పెట్టుకుందామండి. దీనికి ముందుగా మనము మందపాటి గిన్నె ఒకటి తీసుకోవాలండి. అంటే మందంగా ఉండాలి, మరి పలుచగా ఉంటే మాడిపోతాయి వడియాలు. మందంగా ఉన్న గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యం పిండికి 9 గ్లాసుల వాటర్ పడతాయండి. 9 గ్లాసులో 8 గ్లాసుల వాటర్ నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కొలత వేసుకోవాలండి. 8 గ్లాసుల వాటర్ పోసేసుకుందాము. 8 గ్లాసుల వాటర్ పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని నైట్ పడుకునేటప్పుడే మనం 50 గ్రాముల సగ్గుబియ్యం అండి, ఇవి 50 గ్రామ్ 50 గ్రాముల సగ్గుబియ్యం నైట్ నానబెట్టి పెట్టుకోవాలి. బియ్యం బాగా నానిపోతాయండి. నానిపోయిన తర్వాత సగ్గుబియ్యం అనేది మిక్సీకి వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. సగ్గుబియ్యం వేస్తే వడియాలు ఇరిగిపోవడం అలా జరగదు, నీట్గా వస్తాయి. చాలామందికి వడియాలు ఇరిగిపోతున్నాయి అని చెప్తుంటారు. అలా ఇరిగిపోయే ఛాయిసే లేదండి. ఇరిగిపోకుండా ఉండడానికి మనం సగ్గుబియ్యం వేసుకుంటున్నాము. ఇప్పుడు సగ్గుబియ్యం మిక్సీ పట్టుకున్నాము. వాటర్ కాగేలోపు మనం మిక్సీ పట్టుకున్నాం. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ కూడా ఎక్కువ వేయకూడదండి. వడియాల్లో సాల్ట్ ఎక్కువైతే అస్సలు తినలేము. వీలైనంత తక్కువ వేసుకోండి. చూడండి, మెత్తగా పేస్ట్ పట్టేసుకున్నాం కదా. సగ్గుబియ్యం అలాగే వేసేస్తే చాలా టైం పడుతుంది. ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకున్నామంటే త్వరగా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం కూడా హాట్ వాటర్లో వేసేసి కలుపుకోవాలండి. ఇట్లా ఉండలు కట్టకుండా నీట్గా కలుపుతూ పోసుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికేలోపు మనం 1 ఇంచు అల్లం ముక్క, ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. 1 గ్లాస్ బియ్యం పిండికి చెప్తున్నాను నేను. మీరు ఎన్ని గ్లాసులు పెట్టుకుంటే అన్ని గ్లాసులకు వేసుకోవచ్చు. 1 గ్లాసుకి 1 ఇంచు అల్లము, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకొని కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. మరి మెత్తటి ఫైన్ పేస్ట్ లాగా పట్టద్దు. చూడండి, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం వడియాలు తినేటప్పుడు అక్కడక్కడ మనకు కారం అల్లం తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఎక్కువ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాము. ఆ బియ్యం పిండి కూడా మనం మరబట్టించుకునేటప్పుడు కొంచెం బరకగా పట్టించుకోవాలండి. మరి మెత్తగా పట్టియొద్దు. 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకొని 1 గ్లాస్ వాటర్ తీసుకొని మనం మంచిగా కలుపుకోవాలి. దోశ పిండిలా కలిపి పెట్టుకోవాలండి. ఎందుకంటే పొడిపిండి వేసాము అంటే ఉండలు కట్టేస్తుంది. పొడిపిండి వేయకుండా ఈ విధంగా కలిపి పెట్టుకొని వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు సగ్గుబియ్యం వేసాం కదండి, సగ్గుబియ్యం కూడా బాగా ఉడికేటప్పుడు ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి పోసుకుంటూ గరిటతో కలుపుతూ ఉండాలండి. కలపకపోతే కూడా మనకు ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేద్దాము. ఇది కూడా బాగా ఉడికి పచ్చివాసన అనేది రాదండి. ఇది బాగా కనీసం ఒక ½ అవర్ ఖచ్చితంగా ఉడకబెట్టుకోవాలండి. ఎక్కువ ఉడకపోయినా కానీ ఇరిగిపోతాయి వడియాలు. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాము. జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే జీర్ణశక్తి బాగుంటుందని అల్లం జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత మనం కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో పిండి వేసి గట్టిగా పిండి వేసుకొని ఈ విధంగా చిన్నగా వడియాలు పెట్టేసుకోవాలండి. మీ ఇష్టం వచ్చిన సైజులో మీరు పెట్టుకోవచ్చు. బాగా ఎండిపోతాయండి. 1 డేకే ఎండిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. ఎండిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి వాటర్ చల్లామంటే ఒట్టిగా ఊడొచ్చేస్తాయండి. వడియాల సైడ్ కాదండి, వడియాలకి బ్యాక్ సైడ్ మాత్రమే వాటర్ చల్లుకోవాలి. ఫ్రంట్ సైడ్ చల్లామంటే రావు. బ్యాక్ సైడ్ చల్లితేనే బట్టె క్లాత్కి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయండి. ఎలాంటి టెన్షనే లేదు. నీట్గా చూడండి, ఎంత ఒట్టిగా ఇలా పట్టుకుంటే వచ్చేస్తున్నాయి కదా. అంటే వాటర్ చల్లే తీయాలండి. ఈ విధంగా మొత్తం తీసేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చాయో. వీటిని మనం కనీసం 3 డేస్ ఖచ్చితంగా ఎండబెట్టుకోవాలండి. ఎందుకంటే ఇవి 1 ఇయర్ స్టోర్ చేసుకుంటాం కాబట్టి మనం సంవత్సరం పాటు నిలువ ఉంటాయి కాబట్టి వీటిలో తడి అనేది లేకుండా ఆరిపోవాలి అంటే 3 డేస్ బాగా ఎండకు పోసి ఎండబెట్టుకోవాలండి. చాలామంది ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టుకుంటారు. కానీ ఎండ వచ్చే వాళ్ళకి మాత్రం ఎండలోనే ఎండబెట్టుకుంటే బాగుంటాయండి. ఎండలో ఎండటి మంచిగా ఉంటాయి. ఇప్పుడు వేపి చూసుకుందామండి ఎలా ఉన్నాయని. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఎండిపోయినాయో. ఈ 3 డేస్ ఎండిన తర్వాత ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా తయారవుతాయండి. ఇప్పుడు మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము. చూడండి, ఊరికి అలా వేస్తేనే ఫ్లవర్స్ లాగా వస్తున్నాయి కదండి, పువ్వులు ఉన్నట్టే ఉన్నాయి. అంత స్మూత్గా అంతా బాగున్నాయండి ఇవి.
అసలు పప్పు చారులోకి కానీ, వంకాయ బజ్జీ, రసంలోకి, టమాటా చారు, దేంట్లో అయినా సైడ్ డిష్ అనేది చేసుకోకుండా ఇవి ఉన్నాయంటే పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. ఇది కావాలి అది కావాలనుకోని ఏ కూర వేసినా కానీ కొన్ని 4 వడియాలు వేయించి పెట్టామంటే ఇష్టంగా తినేస్తారు. మనం మళ్ళీ ఫ్రైలు సపరేట్ చేసుకొని తినకుండా మనకు బాగా టైం కలిసి వస్తుంది, వంటలు కలిసి వస్తాయండి. వడియాలు పెట్టేసుకున్నామంటే సంవత్సరానికి ఒక్కసారి కష్టపడి పెట్టుకున్నామంటే 1 ఇయర్ మొత్తం మనకు అయిపోయినాయి అనేది లేకుండా ఉంటాయండి. అన్నీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మీరుగా చేసుకొని తిని చూసి ఎలా అని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.